రాజకీయాల్లో ఎదుగుతున్న మునుస్వామికి ఒక కూతురుంది. ఆ మునుస్వామి కూతుర్ని మన సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు కూడా రాజకీయాల్లో ఎదగొచ్చు అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు సిద్ధుకి మునుస్వామి కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని వెంటనే మునుస్వామికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మునుస్వామి, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అబ్బాయి సిద్ధుకి మా అమ్మాయికి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నిన్ననే మా ఆవిడ చెప్పింది. మాకు కూడా వాళ్ళ పెళ్లి జరిపించడం ఇష్టమే అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, అలా అయితే మనం పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుందాము. ఎప్పుడు మాట్లాడుకుందాము? అమ్మాయిని అబ్బాయిని ఒకరికొకరు చూసుకునేలాగా ఎక్కడ ఏర్పాటు చేద్దామో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే అప్పుడు మునుస్వామి గుడిలో కలుద్దామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బసవరాజు కుటుంబం మునుస్వామి కుటుంబం అంతా కూడా గుడికి వస్తారు. అక్కడ సిద్ధు వాళ్ళ బామ్మ కాళ్ళకు మునుస్వామి కూతురు నమస్కరిస్తూ ఉంటుంది. ఇక రెండు కుటుంబాలు అక్కడ కలుసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన చీర గాజులు సిద్ధు చేత మునుస్వామి కూతురికి ఇప్పిద్దామని సిద్ధు వాళ్ళ కుటుంబం అనుకుంటూ ఉంటారు. ఇక అలా దేవుడి దగ్గర పెట్టిన చీరను మునుస్వామి కూతురికి ఇవ్వమని చెప్పి అంటూ ఉంటే సిద్ధు గుడికి వచ్చి అక్కడ ప్రసాదం పంచుతున్న తులసి దగ్గరికి వెళ్ళి తులసి చేతిలో ఆ చీర గాజులు పెడతాడు. ఇక దాంతో మునుస్వామి కూతురు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సిద్ధు కుటుంబ సభ్యులు అందరూ కూడా అలా సిద్ధు తులసి చేతిలో చీర పెట్టడం చూసి షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.